హాస్పిటల్ దగ్గరికైతే విజయంని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తూ ఉంటారు. అలా విజయంని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేసరికి ఇదేంటి కేశవ గారు కేసు వాపస్ తీసుకున్నామని చెప్పారు కదా, ఇప్పుడు ఇదేంటి అని విజయమ్మ వాళ్ళ నాన్నైతే అడుగుతూ ఉంటాడు. అదే నాకు తెలియడం లేదు, కేసు వాపస్ తీసుకున్నారని తెలుసు, చంచలమ్మ వస్తే కానీ ఈ విషయం తేలదు అని చెప్పేసి కేశవయ్య అయితే వాళ్ళతో అంటూ ఉంటాడు. అదే టైంలో చంచలమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది. అలా చంచలమ్మ అక్కడికి రావడం చూసి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ లోపలికి రావడం అలా చూస్తూ ఉంటారు. ఇక లోపలికి వచ్చిన చంచలమ్మతో అయితే కేశవ అడుగుతూ ఉంటాడు, అదేంటి చంచలమ్మ కేసు వాపస్ తీసుకోలేదా అని అయితే అడిగేసరికి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఏంటి మా శవాలు లేచే వరకు నువ్వు కేసు వాపస్ తీసుకోవా, మా శవాలు లేచే వరకు మీరు ప్రశాంతంగా ఉండరా, మా మీద కక్ష సాధిస్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని అంటూ ఉంటుంది చంచలమ్మ. అలా అనగానే విజయం అయితే చంచలమ్మ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆ తప్పు తెలిసి చేసినా తెలియక చేసినది తప్పు కాబట్టి తప్పు చేసిన పనికి శిక్ష అనుభవించాలి, శిక్ష పడాలి అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ విజయం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సింధూరు కూడా షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ మాటలకి. చంటి వీళ్ళు షాక్ అయ్యి అలా చూసేసరికి ఏది ఏమైనప్పటికీ సరే శిక్షత పడాలి, కానిస్టేబుల్స్ మీ పని మీరు చేయండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కాబట్టి అరెస్ట్ తీసుకొని వెళ్ళండి అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు చంచలమ్మ ఆడిన మాటలకి. ఇక కేశవ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ చంచలమ్మ వాళ్ళకి చెప్పేసరికి ఏం మాట్లాడకుండా కేశవ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక విజయమ్మనైతే కానిస్టేబుల్స్ జైల్లో పెడుతూ ఉంటారు. దీనికి విజయమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతుంది విజయమ్మపై.